ఓట్లేదు భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలా నష్టపోతా ఉంది। ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలున్నాయి। 360 బిలియన్ టన్నుల బొగ్గున్నది। 70,000 టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి। 40 కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి। కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్ దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది। మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది బ్రేక్ కొట్టింది కానీ మొన్న నేను ఇక్కడ గెలిచుంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షణ చేసేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని। చిన్న దెబ్బ తగిలింది పర్వాలేదు, ఓర్చుకుందాం, తట్టుకుందాం, మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓకే ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం, ధైర్యంగా ముందుకు పోవాలి। మేము దళిత బంధు తెచ్చినా, చేనేత కార్మికుల కోసం తెచ్చినా, రైతు బంధు తెచ్చినా, కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా, బీసీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, కులం చూడలే, మతం చూడలే, జాతి చూడలే। ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి, కలబడాలి। దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది, నేను లంబా చౌడ ఉపన్యాసం చెప్పడానికి రాలే, ఒక మెసేజ్, ఒక టేక్ ఆఫ్। ఇది లక్ష్మీ గడ్డ కాబట్టి, ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాం।